అసెంబ్లీ అంటే ప్రజల సమస్యల గురించి చర్చించడం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం గొప్ప గొప్ప చట్టాలు చేయడం. అలాంటిది ఈరోజు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఒకరినొకరు వ్యక్తిగతంగా దుర్భాషలు వాడడం, మేము ఇది చేసినాం, మేము అది చేసినాం అని తిట్టుకోవడమే జరుగుతుంది అసెంబ్లీ అంటే. అరే, ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే టీవీలకు అతుక్కుపోయేవారు, చూసేవారు. అరే, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు అని. అరే, ఈరోజు ఏం పోయింది భయ్, అసెంబ్లీ అంటే చీ అంటురు జనము. అంత బేకారుగా అయిపోయింది. మీకు నోటికి అద్దు లేదు, అదుపు లేదు. అంత వల్గర్గా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కూడా. అరే, ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెడితే, ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల కోసం ఆలోచించి ఏదైనా చట్టాలు తెస్తే, అరే మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి, ఇది తప్పని చెప్పండి. కానీ వాళ్ళు ఏ పని చేసినా కాళ్ళలో కట్టబెట్టినట్టు. సభ ముందట ఉన్న మాట్లాడాల్సిన విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగతంగా మాట్లాడతారు. ఏం జరుగుతుంది అసలు? అరే, ధరణి వలన ఎన్ని కుటుంబాలు ఆగమైపోయినాయి, ఎన్ని భూములు కబ్జా చేసారు. దాన్ని సవరించి భూభారత్ అని తెచ్చారు. అందరు హర్షిస్తారు దానికి మీద. ఎస్, బాగుంది అంటారు. దాని మీద విధి విధానాల గురించి ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఏమైనా? వీళ్ళు ఎంత మంచిగా చర్చించడానికి ప్రతిపక్షాలకు మీరు చెప్పండి, మీరు చెప్పిందే చేద్దాము అని అంటారు. మీరే చెప్పారు అప్పుడు? ఆ రోజు ఏమన్నారు మీరు చెప్తే మేము చేయాలని అన్నాడు కేసీఆర్. పాపం వీరేమైనా పాత కక్షలు పెట్టుకున్నారా? ప్రజెంట్ ఉన్నది మాట్లాడుతుర్రు. మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు ఇంత కడుతున్నాము, అసలు ఇంత కడుతున్నామని చెప్తుర్రు. తప్పేమున్నది? ప్రజలకు ఏం చెయ్యాలి, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అది చెప్పాల్సింది పోయి, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తే దానికి తప్పుగా మాట్లాడడం, కాళ్ళలో కట్టబెట్టడం, సోషల్ మీడియాలో పాపగండ చేయడం, ఇంత అన్యాయమా? రైతు బంధు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అని వాళ్ళు అడుగుతుర్రు. ఒక సజెషన్ ఇవ్వండి. అది ఇవ్వరట. చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ పంపులకు, హైవేలకు, వీటికి రైతు బంధు ఇవ్వాలనా? అంటే ఉన్నోడికి ఇవ్వాలా, లేనోడికి ఏమి ఇవ్వద్దు. ప్రజలంతా, మేధావులంతా, ఈ ప్రతిపక్షంలో బీజేపీ వాళ్ళు వీళ్ళందరూ ఏం చెప్తారు? ఒక కటాఫ్ ఉండాలి, 5 ఎకరాల 10 ఎకరాల ఒక కటాఫ్ ఉండి వాళ్ళకు మాత్రం ఇవ్వాలంటారు. లేదా ప్రతి పంటకి ఇవ్వాలంటారు. ఇది చెప్పమంటే ప్రతి ఒక్క 50 ఎకరాలు వాడికి కూడా ఇవ్వమని చెప్తుండు. లక్షల కొద్ది జీతాలు ఉన్నవాడికి రైతు బంధు ఇవ్వమంటుండు. ఇదేనా మీ రాజకీయం? ప్రజలు మీరు ఒప్పుకుంటారా దీన్ని? ఆలోచించండి ఒకసారి. అలాగే గురుకులాలు, మేము అన్ని గురుకులాలు అని చెప్తారు ఈ టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. మరి అసలు ఎన్ని భవనాలు ప్రభుత్వ భవనాలు కట్టిరంటే ఒక్కటి లెక్కలేదు. మళ్ళా అంటే ఒక పేపర్ మీద ఇక్కడ ఒక గురుకులం పెట్టినాం, అక్కడ గురుకులం పెట్టినాం అంటే అయిపోతుందా? రెంట్ మీద నడిస్తే అయిపోతుందా? సొంతంగా భవనాలు ఉండాలి కదా. దాని మీద నోరు మెప్పరు, నోరు లేవద్దు దాని మీద. అరే, ఏం రాజకీయాలు ఇవి? వాస్తవాలు మాట్లాడడం రాదు మీకు చట్టపరంగా ఏమైనా ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టడం, లేదంటే మేము ఏమైనా అల్లకల్లం చేస్తామని నోరుకు అద్దుండదు, అదుపుండదు. ఎంత గలీజుగా మాట్లాడతారు. అంటే మీకు అధికారం కోసం మీరు ఏమైనా చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి కాబట్టి.
ప్రజలారా ఆలోచించండి మీరు ఒకసారి ఏం జరుగుతుందని, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. నిజంగా బీఆర్ఎస్ మరీ అధ్వానం తయారైపోయింది. సోషల్ మీడియాలో ఎంత వల్గర్గా అంటే అసలు ఎంత మార్ఫింగ్లు చేసుకుంటా వీడియోలు పెడుతున్నారు అంటే అసలు ఇది ఏమనుకుంటారో కూడా అర్థం కాకుండా పోతుంది. ఇంకా నయమా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాత్రం ఓపిక పడుతున్నారు. అదే కక్షపూరితంగానో లేకపోతే ఇంకా ఏదైనా చేయాలని అనుకుంటే ఎంతమంది జైల్లోకి పోతారు, ఎంతమంది ఇబ్బంది పడతారు. నిజంగా ఎంత అసలు భ్రష్టు పట్టించారంటే రాజకీయాలు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగా చెప్తున్నా, ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుండే కామెడీగా మాట్లాడడం, కామెడీగా చేయడం ముఖ్యమంత్రిని. వాళ్ళని చూసి వాళ్ళ కింద ఉన్నవాడు, వాళ్ళని చూసి వాళ్ళ కింద ఉన్నవాడు ముఖ్యమంత్రి అని పలుకుడు బంద్ చేసిర్రు. వాళ్ళ నోటికి వచ్చినట్టే మాట్లాడుతారు. వాని ఈ బీఆర్ఎస్ వాడికి చెందిన ఈ సోషల్ మీడియా కూడా మరీ ఓవర్ అవుతుంది. కడుపుకు అన్నం తింటురా, గడ్డి తింటురా. ఏదైనా వాడు ఇచ్చిన హామీలు జరగకపోతే జరగలేదని చెప్పుండే ఏం కాదు. మరీ వ్యక్తిగతంగా ఏంది భయ్, వ్యక్తిగతంగా దగ్గర ఒక 20-30 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. వాడికి ఏం పని లేదు, వానికి ఎటువంటి న్యూస్ ఉండదు. ఇక ఒకటే న్యూస్, రేవంత్ రెడ్డి న్యూస్. ఇది ఒక్కటే న్యూస్ ఉంటుంది అని యూట్యూబ్లల్లో. వేరే తెలంగాణ, ఇంత పెద్ద తెలంగాణలో ఏం న్యూస్ రాదల్లా. ఒకటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, ఇది ఒక్కటే న్యూస్ ఉంటుంది రాబాయ్. మళ్ళీ వాడు పేరుకు జర్నలిస్ట్ అంటాడు, అంతే. ఆయనకు ఒక్కటి కూడా పాజిటివ్గా కనిపించదు. ఇక అన్ని నెగటివే అని ఆ యూట్యూబ్ ఛానళ్ళలో. అరే ఒక జర్నలిస్ట్ అంటే, ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించేవాడు అంటే ఎంత సమాజం మీద ఎంత పట్టు ఉండాలా, ఎంత బాధ్యత ఉండాలా. ఎవడైనా సోషల్ మీడియా మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏదన్నా అదుపు తప్పి వల్గర్గా మాట్లాడితే తప్పు అని చెప్పాలి. తప్పు, ఇది సోషల్ మీడియా ప్రపంచమంతా చూస్తుంది. నువ్వు వల్గర్గా మాట్లాడదు. నీకు ఎంత ఆవేశం ఉన్నా నువ్వు ప్రభుత్వాన్ని విమర్శించు, ప్రభుత్వాన్ని హెచ్చరించు, కానీ వల్గర్గా మాట్లాడద్దు, గౌరవించాలి అని చెప్పాలి. ఎవరైనా చెప్తుండా? ఇది కోపంతో అడుగుతున్నా నేను. సోషల్ మీడియా మీద కోపం ఇది. మీ డబ్బుల కోసం, మీ ఛానల్ వ్యూస్ పెంచుకోవడం కోసం, ఇంకొకటి మెప్పు కోసం మీరు వల్గర్గా మాట్లాడతారు. నిజంగా ఈ తెలంగాణ మీద, ఈ సమాజం మీద పట్టున్నవాడు నాలాగా ఇట్లా మాట్లాడితే ఈ భజన బ్యాచ్ అంతా వల్గర్గా కామెంట్లు పెడతారు. నీ కామెంట్కు నేను రిప్లై ఇవ్వాలనా, లేదా సమాజంలో జరుగుతున్న దాని మీద నేను రిప్లై ఇవ్వాలనా? నిజంగా చెప్తున్నా, ఇటువంటి ఈ దట్టి పాలిటిక్స్ వలన, ఈ చెండాలపు ఈ సోషల్ మీడియా వలన కొంతమంది మంచి గొప్ప మేధావులు కూడా మాట్లాడలేకపోతారు. ఎందుకు? ఎంత మంచి మాటలు చెప్పినా వినేవాడు లేడు. ఎంత గొప్ప మాటలు చెప్పినా మనల్ని పురుక్కంటే ఈయనని తీసేసేవారే ఈ సమాజంలో పెరిగిపోయారు. కాబట్టి నేను చెప్పడం ఎందుకు, నా మాట విలువ పోగొట్టుకోవడం ఎందుకని చాలామంది నోరు మూసుకుంటారు. ఇది వాస్తవం కాదా? ప్రజలు ఆలోచించాల. ప్రజలు ఆలోచించకపోతే ఈ సమాజం ఇలాగే తయారవుతుంది. ప్రశ్నించినంత వరకు మనల్ని ఇలాగే తొక్కుంటూ పోతారు. చదువుకున్నవాడు రాజకీయాలకు రానంత వరకు ఇలాంటి సన్యాసులే, ఈ సమాజం మీద అవగాహన లేనివాడే ఈ సమాజాన్ని పరిపాలిస్తాడు. గుర్తుపెట్టుకోండి.